హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ముందుగా చెప్పినట్టే ఈ రోజు నుంచి మన ఛానల్లో టెక్ క్రియేట్ అయితే చేస్తున్నాను అనమాట. అందులో ముందుగా మనకి ఐఆర్సిటిసి అకౌంట్ ఎలా లాగిన్ అవ్వాలి అంటే, మనం బుకింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఐఆర్సిటిసి అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా అది ఒక స్టెప్ మిస్ అయినా కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్ అర్థం కాదు. అందుకని పాయింట్ టు పాయింట్ వినండి, చివరి వరకు చూసి అకౌంట్ సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో అలానే మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మనం లాగిన్ క్రియేట్ చేద్దాం పదండి. హలో ఫ్రెండ్స్, నేనైతే ల్యాప్టాప్లో చేస్తున్నాను. మీరు ఎక్కడున్నా సరే ముందు క్రోమ్లోకి వెళ్ళేసి ఇందులో ఐఆర్సిటిసి అని చెప్పేసి కొడితే, అది కొట్టిన తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇందులో ఇలా కొడితే ఫస్ట్ ఏదైతే లింక్ వస్తుందో దాని మీద కొడితే ఇదిగో ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్, క్వశ్చన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇదిగో స్టెప్స్ ఉన్నాయి కదా, ఇది బేసిక్ డీటెయిల్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అడ్రస్, ఇవన్నీ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ అయిపోద్ది. ఇప్పుడు మనం అయితే మీకు ఏదైతే బాగా గుర్తుండే పేరు అయితే ఉంటుందో అది పెట్టుకొని ఆ యూజర్ నేమ్ మనకి అయితే టైప్ చేయాలన్నమాట. యూజర్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు R1, R2, R3, 5, 6 ఇప్పుడు ముందా ఇది తీసుకుంటాం చూసారా, ఇలా R1, R2, R2 ఇలా తీసుకుని ఇలా ఇచ్చుకుంటే మీకు ఏదైతే మీ లెటర్లో ఫస్ట్ అక్షరం ఉంటుందో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. యూనిక్ ఐడి ఇలా పెట్టుకున్న పాస్వర్డ్ కూడా ఒక క్యాపిటల్ ఖచ్చితంగా ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ నెంబర్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అంతే. సేమ్ ఏదైతే పెడుతున్నారో అది సేమ్ మళ్ళీ కొట్టాలన్నమాట. సెకండ్ టైపు చూసారా, పాస్వర్డ్ నాడు ఒకవేళ మీరు తప్పు కొడితే కరెక్ట్ చూపించదు. అందుకే మళ్ళీ రెండో జాగ్రత్తగా చూసుకొని చూసారా, మళ్ళీ ఇక్కడ ప్రిఫర్ లాంగ్వేజ్ కొట్టాలి. ప్రిఫర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ రెండే ఉన్నాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీషే కొడతారు. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్, మీ పెట్ నేమ్ ఏంటి, మీ ఫస్ట్ స్కూల్ ఏంటి, చైల్డ్హుడ్ ఏంటి, ఫేవరెట్ పాస్ట్ టైము, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ బైక్, కార్ ఇవన్నీ కూడా మీకు పెట్టుకోవచ్చంట. నేనైతే నా చైల్డ్హుడ్ హీరో అని పెట్టుకొని ఆన్సర్ అయితే రవితేజ అని చెప్పేసి ఇస్తున్నా. మా ఫేవరెట్ హీరో రవితేజ కాబట్టి. తర్వాత కంటిన్యూ కొడితే ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ వచ్చింది. నా పేరు మీద ఆల్రెడీ ఐఆర్సిటిసి లాగిన్ ఉంది కాబట్టి నేను మా వైఫ్ పేరు ఇస్తున్నాను. ఈ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇక్కడ ఆప్షనల్ ఉంది కదా, ఈ ఆప్షనల్ ఉంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సెలెక్ట్ ఆక్యుపేషన్ అంటే పబ్లిక్ అని పెట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మీకు ఏ ఇయర్ అయితే ఉందో ఆ ఇయర్ పెట్టేసేయండి. పెట్టుకుంటే అది ఓకే అయిపోయింది. మ్యారీడ్ అంటే మా వైఫ్ మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్ అని పెడుతున్నాను. ఇక్కడ మేలా ఫీమేలా అని పెట్టేసండి. నెంబర్ కూడా ఒకవేళ మీకు ఒకవేళ నెంబర్ ఇది లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలంటే ఇది ఇక్కడ మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ విత్ ఐఆర్సిటిసి యూజర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు లేదు చూసారా, ఫోన్ నెంబరు, మెయిల్ ఇవి అనేది ఖచ్చితంగా నింపాలన్నమాట. అవి నింపితే ఏంటంటే మనకి మెయిల్కి అనేది వస్తుంది. దాని తర్వాత నేషనాలిటీ అని చెప్పేసి మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా అని చెప్పేసి నెంబర్కి అయితే
ఇండియా అని చెప్పేసి అక్కడ ఫిల్ చేసి కంటిన్యూ కొడితే నెక్స్ట్ అయితే వచ్చేసిద్ది అనమాట. మనకి డోర్ నెంబరు ఇవన్నీ కూడా మనం రాయాలి. ఇదంతా రాసిన తర్వాత మనకి సెలెక్ట్ మీ సిటీ ఏదైతే ఉంటుందో అది వచ్చింది అనమాట. కొట్టిన తర్వాత కాపీ రెసిడెన్స్ ఆఫ్ ఆఫీస్ అడ్రస్ అని చెప్పేసి అన్న తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా కొట్టి క్యాప్చా అనేది ఖచ్చితంగా కొట్టాలన్నమాట. ఇది కొట్టందే తీసుకోదు. అవన్నీ కొట్టిన తర్వాత కూడా ఇక్కడ ఈ టిక్ మార్క్ పెట్టేసి ఇవి రిజిస్టర్ అని కొట్టి తర్వాత ఒకటి ఓకే వచ్చింది, అది కొడితే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయి మెయిల్కి అయితే మీ పాస్వర్డ్ ఇది ఖచ్చితంగా మెయిల్కి అయితే వస్తుంది. చూసారు కదా ఈ వీడియో, మీ ఎలా రిజిస్ట్రేషన్ అయ్యారో ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా బుక్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ట్రైన్ టికెట్లు ఎలా బుక్ చేయాలి, అవుట్ టికెట్ బుక్ అని చెప్పేసి ఎలా బుక్ చేయాలనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను.